అత్తగారింట్లో కోడలి పెత్తనం. అది ద్రాక్షాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో సీత అనే అమ్మాయి కోడలిగా ఉంటుంది. ఇంకా కాంతమ్మ అనే ఆవిడ వాళ్ళ అత్త. వాళ్ళ అత్తగారి మాటలు సీత వినడం మానేసి సీత మాటలే వాళ్ళ అత్తగారు వినడం మొదలయ్యేలా ఉండింటుంది వాళ్ళ ఇల్లు. ఎందుకంటే సీత అంటే తన కొడుక్కి చాలా ఇష్టం. దానివల్ల సీత ఏం చెప్తే అది తన కొడుకు వినడం వల్ల ఇంకా అత్తగారు కూడా చేసేదేమీ లేక కోడలి మాటే వినడం మొదలుపెట్టింటుంది. కోడలు అత్తయ్యతో ఇలా అంటుంది, ఇదిగోండి అత్తయ్య, మీరు ముగ్గు వేస్తున్నారు కానీ సరిగ్గా చుక్కలే సరిగ్గా పెట్టలేదు. ఇక్కడ ముగ్గు అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడిది ఇక్కడికి వెళ్ళిపోయారు. ఇలా అయితే ఎలా చెప్పండి? మీరు ముగ్గు వేయడం కూడా నేర్చుకోలేదా ఏంటి మీ పుట్టింట్లో సరిగ్గా అని అత్తగారితో కోడలు అంటుంది. అప్పుడు అత్తగారు ఇలా సమాధానం ఇస్తారు, ఏం చెయ్యనులే కోడలా, నేను కోడలుగా ఉన్నప్పుడేమో మా అత్తయ్య సాధించింది నన్ను, నేను అత్తగా అయ్యేసరికి కోడలు సాధించడం మొదలెట్టారు. ఏం చేస్తాం, నా రాతిలా రాసింది, పైగా కలికాలం. అయినా నిన్నని ఏం లాభంలే నా కోడలా, నా కొడుకుననాలి. వాడే సరిగ్గా ఉంటే నాకెందుకు ఈ కర్మ పట్టేది, నీ మాట వింటూ కూర్చోవాల్సిన అవసరం నాకెందుకు వచ్చేది అని చెప్పి అత్తగారు మాట్లాడతారు. అత్తగారు మాట్లాడిన మాటలకి కోడలు, చాలు చాలండి, మీ కొడుకునేం మీరు తిట్టాల్సిన అవసరం లేదు, దెప్పి పొడిచాల్సిన అవసరమూ లేదు. ఆయన చాలా మంచివారు, ఆయన ఎలాగైనా నా మాట వింటారు. ఆ విషయం నాకు ప్రేమించినప్పటి నుంచే తెలుసు. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంటాంలేండి మేము. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తారు. అత్తగారు వంట చేస్తుంటే కోడలు అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతుంది, అత్తయ్య మీకు గుర్తుందా, నిన్న రాత్రి యూట్యూబ్లో నేను ఒక వీడియో లింక్ షేర్ చేశాను మీకు వాట్సాప్లో, మీరు చూసారు, డబుల్ టిక్ కూడా పడింది, ఇంకా బ్లూ టిక్ కూడా కనిపించింది. మీకు ఆ చేపల పులుసు చేయమనే పెట్టాను. నాకు చేపల పులుసు పెట్టావా? అయ్యో నేనెక్కడ చూశానమ్మా, నాకెక్కడ చదువు వచ్చి ఏడుస్తుంది, నేనేవో అన్ని నొక్కుకుంటూ పోయింటే నీకు చూసినట్టు కనిపించుంటుంది. నేను ఏ చేపల పులుసు చేయడం లేదమ్మా, అన్నం పెట్టి పప్పు చేసి చారు కాస్తున్నాను. ఇవి చేయడానికే నా పని అయిపోయేలా ఉంది. బయట చూసావా ఎండలు ఎలా ఉన్నాయి, మండిపోతున్నాయి. ఈ ఎండల్లో నీకు నేను చేపల పులుసులు అవి ఇవి చేయాలంటే ఇంకా నా పని అయిపోతుంది, హరి అంటాను అని అత్తగారు మాట్లాడతారు. అత్తగారు మాట్లాడిన మాటలకి కోడలు ఇలా సమాధానం ఇస్తుంది, అంటే అత్తయ్య మీరు ఇప్పుడు చేపల పులుసు చేయడం లేదా? నేను మీకు చెప్పాను కదా, నాకు ఇప్పుడు చేపల పులుసు చేస్తారా లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోమంటారా? ఆన్లైన్లో ఆర్డర్ పెడతావా? మరి ఇప్పుడు చేసిన వంటలన్నీ వృధా అయిపోతాయి కదా అమ్మాయి అని అత్తగారు అనేసరికి, నాకు అదంతా తెలియదు అత్తయ్య, నాకు చేపల పులుసు తినాలని ఉంది, అదే నేను మీకు చేయమని చెప్పాను, మీరు ఏం చేస్తారో తెలియదు, చేయండి. నేను చేపలు కూడా తెప్పించాను పొద్దున రంగన్నతో, కావాలంటే చూడండి చేపల ఆ గిన్నెలో ఉన్నాయి. ఏమిటి, చేపలు కూడా తెప్పించావు? ఎందుకు తెప్పించావులే అమ్మ, నా కొడుకోడు వెదవా, వాడొకడు పడున్నాడుగా, నువ్వేం చెప్తే అది వినడానికి. సరే సరే చేస్తానులే అమ్మ వెళ్ళు అని అత్తగారు కిచెన్లో నిలబడి పచ్చి చేపలు చూస్తూ, నా తెలివైన కోడలు చూసారా, పచ్చి చేపలు కూడా ముందే తెచ్చిపెట్టింది చేయమని, దీన్నని ఏం లాభంలే, నా కొడుకే సరిగ్గా ఉంటే ఇప్పుడు ఆ కోడలు వచ్చి వంట చేసేది, నేను హాయిగా తింటూ ఉండేదాన్ని. ఆ రాత ఎలాగో మనకు లేనట్టుందిలే, మనమే వండి పెట్టాలనుకుంటా అని చెప్పేసి అత్తయ్య కూర్చొని ఆ చేపలన్నింటినీ శుభ్రంగా కడిగి చక్కగా చేపల పులుసు పెడుతూ ఉంటుంది. ఆ చేపల పులుసు వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. దాంతో కోడలికి, హాల్లో ఉన్న కోడలికి చేపల పులుసు వాసన వచ్చి అత్తయ్య దగ్గరికి ఇలా వచ్చి మాట్లాడుతుంది, ఆహా అత్తయ్య, చేపల పులుసు పెట్టాలంటే మీరే పెట్టాలి, అంత రుచిగా వాసన వస్తుంది అని అంటే ఇంక తింటే ఏమైపోతానో ఏమిటో అని చెప్పి అత్తయ్య గారిని మెచ్చుకుంటుంది. అప్పుడు అత్తయ్య, పోనీలేమ్మా, నా అత్తయ్యకి ఎలాగో నేను చేసిన వంటలు నచ్చలేదు, కనీసం నీకన్నా నచ్చితే సంతోషిస్తానులే అని అత్త కోడలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.